హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ స్ట్రక్చర్ అనేది మార్చిందండి. సో న్యూ శాలరీ రూల్స్ అనేది మార్చబడింది ఫ్రమ్ ది ఏప్రిల్ మంత్ ఆన్వర్డ్స్. సో చూడండి, ఇక్కడ అక్రాస్ ఇండియాలో మొత్తం ఎవరైతే వర్కర్స్ ఉన్నారో, మిలియన్స్ ఆఫ్ వర్కర్స్ ఉన్నారండి, వాళ్ళకంతా శాలరీ చేంజెస్ అనేది, మినిమం శాలరీ అనేది వాళ్ళకి మారుతుంది. సో చూడండి, వర్కర్స్ అక్రాస్ ఇన్ ఇండియా విల్ బి గెట్ హయ్యర్ మినిమం శాలరీ. ఓకేనా. సపోజ్ ఇప్పుడు ఒక ఎంప్లాయ్ అనేవాడు 4 విధాలుగా డివైడ్ చేస్తారండి. సో దట్ ఈస్ ద నెంబర్ 1, అన్స్కిల్డ్ వాళ్ళకి అయితే డైలీ వేజెస్ వచ్చి 780 రూపీస్. వాళ్ళు మంత్లీ ఎంత పడుతుందంటే 20,358. అదే సెమీ స్కిల్డ్ అయితే పర్ డేకి 868 పే చేయాలి. అట్ ద సేమ్ టైం సో వాళ్ళు మంత్లీ ఎంత వాళ్ళకి ఇస్తారంటే 22,568. స్కిల్డ్ పర్సన్కి అయితే పర్ డేకి ఎంత పే చేయాలంటే 954. అట్ ది సేమ్ టైం సో ఒక మంత్లీ ఎంత తీసుకుంటాడంటే 24,804. ఒకవేళ ఆ పర్సన్ హై స్కిల్డ్ అయినా అనుకోండి, సో ఆ పర్సన్కి ఎంత పే చేయాలంటే 1,035 రూపీస్ పే చేయాలి. ఓకేనా. సో ఆ పర్సన్ ఎంత తీసుకుంటాడంటే పర్ మంత్కి 26,019 రూపీస్ అని తీసుకుంటాడండి. ఇది యాక్చువల్గా బేసిక్ స్ట్రక్చర్ అండి. సో సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా రిలీజ్ చేసిందండి ఇది. సో వాట్ చేంజ్ అసలు ఏం మారుతుందంటే స్కిల్స్, అంటే ఒక పర్సన్ స్కిల్స్ ఆధారంగా ఈ యొక్క శాలరీ అనేది మార్చబడింది. ఓకేనా. సో ఈ యొక్క శాలరీ అనేది మిలియన్స్ ఆఫ్ వర్కర్స్ అనేది పొందుతారండి. ఎవరు ఇస్తారు ఈ శాలరీస్ అనేది, ఎక్కడెక్కడ ఇస్తారంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్, సో ఫ్యాక్టరీస్, సర్వీస్ అండ్ ఫార్మింగ్, ఇటువంటి డిఫరెంట్ సెక్టర్ అనేది ఈ శాలరీ అనేది అప్డేట్ అవుతుందండి. సో చాలామంది ఐ మీన్ ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ, కన్సల్టెన్సీ వాళ్ళు కానీ, కాంట్రాక్ట్ వాళ్ళు కానీ, వీళ్ళంతా చాలా తక్కువ శాలరీని పే చేస్తున్నారండి. సో ఎంప్లాయీస్కి వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ పొందుతున్నారు కంపెనీ నుండి, వాళ్ళు ఎక్కువగా శాలరీ తీసుకుంటున్నారా కానీ, బట్ పే చేసి చాలా తక్కువగా పే చేస్తున్నారు. సో దట్ ఇస్ అ మెయిన్ ప్రాబ్లం అండి. ఓకేనా. సో హూ విల్ బి బెనిఫిట్, ఎవరెవరు ఇక్కడ బెనిఫిట్ పొందుతారంటే ఫ్రమ్ ది ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇద్దరు బెనిఫిట్ పొందుతారండి. సో ఈ సెక్షన్ అనేది మిలియన్స్ ఆఫ్ వర్కర్స్ ఉన్నారు ఇండియాలో. చాలా మంది పనిచేస్తున్నారు, మీకు తెలిసిందే. మీకు ఫ్యాక్టరీస్లో కానీ, సర్వీస్ ఫీల్డ్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, ఫార్మింగ్ ఫీల్డ్, డిఫరెంట్ సెక్టర్లో వర్కర్స్ అనేది పనిచేస్తున్నారు. ఓకే. ఇది కొత్తగా రిలీజ్ చేసింది. చూడండి, సో ఏప్రిల్ 1 నుంచి జీతం అనేది పెంచేటట్టుగా వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా అమలు చేస్తారండి, ఎందుకంటే రేట్లు పెరిగాయి కాబట్టి. సో వాళ్ళు కొత్తగా రూల్స్ని పాస్ చేశారు. సో ఓకేనా. సో ఒకవేళ మీకు ఎవరైతే ఈ కాంట్రాక్ట్ వాళ్ళు తక్కువ జీతాలు ఇచ్చినట్టుగా మీకు తెలిస్తే మీరు చట్టరీత్యం కూడా వెళ్ళొచ్చండి. చట్టరీత్యం పోలీస్ కేసు కూడా పెట్టుకోవచ్చు. సో ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఒక ప్లానింగ్ లేదు, ఇష్టం వచ్చినట్టుగా శాలరీస్ ఇవ్వడం ఎంప్లాయీస్కి, ఇలా జరుగుతున్నది చాలా కాలంగా. మెయిన్గా ఏపీలో ఉండే సిసిటీ ఏరియాలో చాలా తక్కువ శాలరీ పే చేస్తున్నారు. సో మనం దీన్ని చాలా వరకు షేర్ చేస్తామండి, చాలా మంది తెలియాలి ఇన్ఫర్మేషన్ అనేది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.